పొట్లకాయ మొలకల సాలడ్. మనం చాలా రకాల సాలడ్స్ తినే ఉంటాం, కానీ పొట్లకాయ సాలడ్ ఎప్పుడైనా తిన్నామా? లేదు కదా. కానీ పొట్లకాయ చాలా మంచిదండి. అంటే పొట్లకాయతో సాలడ్ తయారు చేయొచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. మరి మొలకల సాలడ్ అన్నాము, దాని కథ ఏంటి తెలుసుకోవాలంటే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొట్లకాయ మొలకల సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. పొట్లకాయ మొలకల సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, మొలకల గింజలు అంటే ఇక్కడ మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో. సో అందుకే అన్ని మొలకెత్తిన పెసర్లు, తర్వాత అన్ని ఎవ్రీథింగ్ పల్లీలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇదిగోండి పొట్లకాయ. సో మధ్యలో అంతా కట్ చేసేసుకొని నీట్గా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో పొట్లకాయతో ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, ముఖ్యమైన యూజ్ కాలేయాన్ని శుభ్రపరిచే విషయంలో, కాలేయం ఆరోగ్యం ఇంప్రూవ్ చేసే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా కూడా మనకు పొట్లకాయని తరచూ తింటూ ఉండడం వల్ల చాలా వరకు మంచి సొల్యూషన్ ఉంటుంది తెలుసా. అంతేకాకుండా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి, జీర్ణాశయాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, అందుకే సాలడ్ చేస్తున్నాం ఈరోజు. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్లకు, మంచి ఎనర్జీ కావాలనుకున్న వాళ్లకు, ఎముకలు దృఢపరిచే విషయంలో, ఇలా చాలా విషయాల్లో మనకు పొట్లకాయ సూపర్గా హెల్ప్ చేస్తుంది. సో పొట్లకాయని కొందరు ఏంటంటే ట్యూస్డేస్ కట్ చేయరు. సో దాన్ని ఒక దైవ స్వరూపంగా తీసుకొని ట్యూస్డేస్ కట్ చేయరు. సో మామూలు రోజుల్లో మనం పొట్లకాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. అండ్ చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. సో దాంతోపాటు మొలకల గింజలు కూడా వాడుతున్నాం కాబట్టి ఇంకా అసలు ఎంత హెల్త్ అండి. మంచి ఫైబర్, ఎన్నో రకాల విటమిన్స్, ఖనిజాలు ఇవన్నీ ఉంటాయి మొలకల్లో. సో అందుకే ఏంటి అంటే ఓవరాల్గా ఈ సాలడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ నీళ్ళు ఎందుకు అంటే, మనం పొట్లకాయని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో దాన్ని మనకు లైట్గా నీళ్ళల్లో ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా పొట్లకాయల్ని మనం తీసుకున్నామంటే మనం తీసుకున్న క్వాంటిటీ పరంగా తీసుకున్నాము. సో ఇలా సెంటర్ అంతా కూడా మనం కట్ చేసేసుకొని ఈ విధంగా తీసుకున్నాం. ఓకే. సో దీన్ని చక్కగా మనము నీళ్ళల్లో ఇలా మనం ఇట మూవ్ చేసుకుంటూ కొంచెం లైట్గా మనకు రంగు మారేదాకా, మనం ఆకుకూరల్ని మనం మామూలుగా నీళ్ళల్లో ఉడికించుకుంటాం కదా, సో అదే విధంగా చేసుకోవాలి. సో ఇందులో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఉప్పు యాడ్ చేసుకుంటే యాక్చువల్గా కలర్ మారకుండా వస్తుంది. రాళ్ళు ఉప్పు వేసేసాను. ఇది ఒకసారి మనం ఏంటంటే చేత్తో లైట్గా మనకి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం మనకు నీళ్ళు కొంచెం వేడెక్కితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పొట్లకాయ చాలా త్వరగా మగ్గేటువంటి ఒక కూరగాయ. సో లైట్గా మగ్గినట్టుగా మనకు తెలిసిపోతుంది కూడా. అయితే ఈలోపు మనం సాలడ్ అన్నాం కదా, సాలడ్కి ముఖ్యంగా మనం ఏం చేస్తాము, డ్రెస్సింగ్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ అంటే ఏంటంటే చెప్తాను. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో డ్రెస్సింగ్కి సరిపడా అంటే ఫస్ట్ కాస్త కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. దాంట్లో కాస్త తేనె. సో కొంచెం స్వీట్గా టేస్టీగా ఉండడానికి ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడైనా అంటే ఏదైనా సాలడ్ తయారు చేసుకునేటప్పుడు ముందు డ్రెస్సింగ్ చేసేసుకోవాలి. డ్రెస్సింగ్ అంటే మనం ఒక పదార్థాలను వేసే ముందే మనం కొంచెం నూనె, ఆలివ్ ఆయిల్, చాలామంది సాలడ్స్కి సాధారణంగా ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. కాస్త ఆలివ్ ఆయిల్, తర్వాత తేనె. అంటే కొంచెం మనకు ఆ రుచి, ఆ తీపి రుచి రావడానికి మనకు తేనె ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమందికి ఆ తీపి రుచి నచ్చదు. సో అలాంటప్పుడు వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత మిరియాల పొడి, అంటే మనకి ఏదైనా స్పైసెస్ కావాలంటే హర్బ్స్ అలా వేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనం ఆ డ్రెస్సింగ్లోనే, ఆ నూనెలోనే వేసుకోవాలి. అప్పుడు మనం అందులో ఏ పదార్థాన్ని వేసినా కూడా సో మంచిగా మనకి కలుస్తుందన్నమాట. సో సాలడ్ కూడా మంచిగా టేస్టీగా అలా మధ్య మధ్యలో ఒక దగ్గర కారంగా, ఒక దగ్గర లేకుండా, అలా లేకుండా ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా నూనెలో ఫస్ట్ డ్రెస్సింగ్ చేసేసుకున్నాకే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా వేసుకోవాలి. ఓకే. సో ఇలా మనం వేసేసుకున్నాం కదా. ఇందులో కారానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి. సో ఇందులో మనము స్పైస్ ఎలిమెంట్ ఓన్లీ మిరియాల పొడి మాత్రమే ఉపయోగిస్తున్నాం. తర్వాత రాళ్ళుప్పు. ఇది ఒక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో కాస్త నిమ్మరసం. సో నిమ్మరసం కూడా మంచి టేస్ట్. అంటే సాలడ్ అనగానే
ఫస్ట్ ఎప్పుడు కూడా చివరిగా మనం పైనుంచి వేసేది నిమ్మరసమే. అయితే పైనుంచి చివరిగా వేసుకున్నప్పటికీ కూడా ఇలా డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు వేసుకుంటే కూడా మనకు అంత టోటల్గా పదార్థానికి ఈ నిమ్మరసం కూడా బాగా పడుతుందన్నమాట. సో నిమ్మరసం పిండేసుకున్నాం కదా, ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మనకు రాళ్ళు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం మనకి ఆ ఉప్పు కరిగేదాకా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువైపు చూస్తే కనుక చూసారా, సో చక్కగా ఇదిగోండి రంగు లైట్గా మారింది. దీనికి తేడా ఉంది చూసారా, ఇదిగోండి రంగు లైట్గా మారింది. సో ఇలా కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో అయినా లేకపోతే హై ఫ్లేమ్లో అయినా పెట్టేసి కొంచెం మనకు అది లైట్గా ఒక 50% వరకు నీళ్ళల్లో కొంచెం మగ్గినా సరిపోతుంది అనమాట. సో ఒకవైపు ఏమో చక్కగా డ్రెస్సింగ్ పూర్తి అయిపోయింది, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. అండ్ ఇటువైపు మీరు చూసారా అండి, ఇది రంగు కూడా మారిపోయింది, సరిపోతుంది. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొట్లకాయల్ని మనం ముందుగా ఒక చాపింగ్ బోర్డ్ మీదకి తీసేసుకుందాం డైరెక్ట్గా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. అంటే మనము ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, సాలెడ్ కదా. సో ఇలా మనం పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు ఈ షేప్లో కట్ చేసుకుంటాము అంటే ఇలా చిన్నగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. సో అంటే మనకు సాలెడ్ కాబట్టి కొంచెం ఇలా పొడవుగా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో అందుకు నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం అన్ని ముక్కల్ని ఇలా చక్కగా పొడుగుగా కట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం డ్రెస్సింగ్ చేసేసుకున్నాం కదా, ఈ డ్రెస్సింగ్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ పొట్లకాయల్ని మనము ఇందులోకి వేసేసుకుందాం. ఈ తేనె, నూనె, నిమ్మరసము, మిరియాల పొడి ఉన్న మిశ్రమంలోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మొలకెత్తిన గింజలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని చక్కగా కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేస్తే చక్కగా మనం వేసిన నిమ్మరసము, మిరియాల పొడి అవంతా కూడా పొట్లకాయలకు అలాగే మొలకెత్తిన గింజలకు పట్టేస్తాయి. మనం చక్కగా డ్రెస్సింగ్ తయారు చేసుకున్నాము. ఉడికించిన పొట్లకాయ ముక్కలు సన్నగా పొడువుగా తరుక్కొని ఇందులోకి వేసేసుకున్నాము. మొలకెత్తిన గింజలు కూడా వేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒకసారి ఇది బాగా ఇలా మిక్స్ చేసేసుకొని, సో ఇలా మనకి రెడీ అయిపోయింది సాలెడ్. మనకు అలా ఒక 5 నిమిషాల పాటు ఉంచితే చూసారా నీరు దిగింది. ఎస్, చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు టేస్ట్ చేస్తే. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఉదయాన్నే ఇది చక్కగా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నామంటే అసలు ఫుల్ ఫైబర్ అంటే ఫైబర్ అండి. మనకు పొట్లకాయల్లోనూ ఫైబర్ ఉంటుంది, ఇంకా మొలకెత్తిన గింజల్లో ఇంకెంత ఫైబరో చెప్పనక్కర్లేదు. అసలు ఇది హెల్తీ అంటే హెల్తీ అండి. సో తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి విత్ పొట్లకాయ. ఓకే, సో పొట్లకాయ మొలకల సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పొట్లకాయ మొలకల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. పొట్లకాయ మొలకల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడైన తర్వాత అందులో పొట్లకాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, తేనె వేసి కలిపి ఆ తర్వాత అందులో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పొట్లకాయల్ని చాపింగ్ బోర్డ్ పై పెట్టి ముక్కలుగా కట్ చేసుకుని ఆ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మొలకెత్తిన గింజలు, తరిగిన కరివేపాకు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ మొలకల సాలెడ్ రెడీ.